ఈ మహమూద్ అలీ మేము ఉప ముఖ్యమంత్రిని చేసినాం. ఒక మైనార్టీ కోళ్ళగానే మేము ఉప ముఖ్యమంత్రిని చేసినాము. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు? కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిర్రు? ఇంతవరకు మైనార్టీలను కాంగ్రెస్ వాళ్ళు కాంటలేరు అని ఈ రాములు ఓదిక్కు, హరీష్ రావు ఓదిక్కు జబ్బలు జరుచుకుంటా లొట్టి మీది కాకి లేక మొరో మొత్తుకొని డప్పు కొట్టి చెప్తుర్రు. మైనార్టీలు అంటే మాకు పంచప్రాణం. మేమే మా ఆయాంలో మైనార్టీలను కళ్ళలో పెట్టుకొని చూసుకున్నాం, కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చినాం అనేది వాళ్ళ ఆంబాయం. ఇప్పుడు ఎట్లా తీయాలి మరి? ఇక చూసుకోరు. ఇప్పుడు మైనార్టీలకు రామసక్కని వార్త అయిపోయింది. ఇప్పుడు ఇది అజారుద్దీన్కు మంత్రి పదవి. ఏవా మైనార్టీల ఓట్లు ఇక్కడ బలువు ఉంటాయి కాబట్టి వీళ్ళ గాలి ఎటు ఒరిగితే అది గెలుపు కాబట్టి ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇప్పుడు తెర మీదకి అజారుద్దీన్ని మంత్రిని చేసిండు. అమ్మ కడుపు చల్లగుండా మేము ఏదో అనుకున్నాం. మా మనిషి ఒక ఆయన మంత్రి కాబోతుండగా, మంత్రి అయ్యిండుగా. ఇక ఇంకేం కావాలి? మా మైనార్టీ శాఖకు మంత్రి లేకపాయ అని నిన్న మొన్న కలవరించినోళ్ళు, తనలాడినోళ్ళు, తారాడినోళ్ళు ఇప్పుడు ఆ మైనార్టీ బిడ్డలకు తిన్న కూడు పేగి పడుతుంది. ఆ మైనార్టీ బిడ్డల మనసు తావున పడుతుంది. మా అజారు కోల్యాకు మా వాళ్ళని అంటే మమ్మల్ని గుర్తించిర్రు కాంగ్రెస్ వాళ్ళు అయిపోయి. ఇక రేపు ఈ మైనార్టీలు అందరూ ఇక వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ఒకల మాటలు చెప్పినా జనాలు మాకేం తక్కువ చేసింది కాంగ్రెస్, అయిపోయి మాకు మంచి పదవి ఇచ్చిండు బాయ్. ఈ మైనార్టీల ఓట్లు గంపగుత్తగా ఇటే రాలుతాయి ఈ కాంగ్రెస్ దిక్కు. మరి చిన్నసన్నోడు పెద్ద పూలి ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చి ఏదో మాట్లాడితే జనాలు మారుతారు, ఏదో చేస్తాడు అనేది కథ నడిపిస్తే ఇక ఆఖరికి వస్తారు కల్లా రేవంతమయ్య చక్రం ఇటు తిప్పిండు. అటు సినిమా కార్మికులు లైన్లకు వచ్చిర్రు, ఇక ఇటు మైనార్టీలు లైన్లకు వచ్చిర్రు. ఇక బీసీ బిడ్డలు ఇక ఇంట్లో ఇక మరి బీజేపీల కథ ఏం తాత అంటే బీజేపీల కథ మొత్తం పక్కేసుకొని పండుకుందట. ఇది నేనంటున్న మాట కాదు, స్వయాన బీజేపీ కార్యకర్తలే అంటున్నారు. ఎట్లా తాత ఏంది అంటే ఈ సికింద్రాబాదు పరిధిలోకి ఉంటుంది. ఏది పార్లమెంటు నియోజకవర్గం జూబ్లీ హిల్స్. ఈ ఇలాకా ఎవరిది? ఇప్పుడు కిషన్ కోల్యాగది. కిషన్ కోల్యాగ ఏం చేసింది? ముందువాడి ఆయన సంకలం ఉండే కోల్యాకు టికెట్ ఇప్పించుకుందట. వీళ్ళు వాళ్ళంటున్నా ముచ్చటే. మొత్తం బరువు బాధ్యత మాత్రం ఆయన మీద వేసుకుండు. ఇక అందులో కొంతమంది ఇప్పుడు డీకేఆర్న ఇంకొందరు ముఖేష్ గౌడ్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్కు కొంచెం పచారు ఉంది. పొలగాడు బాగానే తిప్పల పడతాడు, తండాడతాడు, షెడ్డో పడ్డ వాళ్ళ అయ్య పేరు ఉంది కాబట్టి కొంత నూక్కొస్తాడు. ఈయనకి అంటే మీరు చెప్తే నేనేంటనా అని ఈ కిషన్ కోల్యాగా ఇక ఈయన సంఖాలు ఎక్కించుకోడు లంకల దీపక్ రెడ్డిని. ఈ లంకల దీపక్ రెడ్డి సరే వేసినోడు మరి ముందు నడవాలగా, ప్రచారం బ్రహ్మాండంగా చేయాలగా. బీజేపీ